వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తూటాలను మించి పేలబోతున్న మాటలు, ముందే వేడెక్కిన పరిణామాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. రాజకీయం మారిన పరిస్థితులు, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంఘటనలు, వీటన్నిటి మధ్య పార్లమెంటు సాక్షిగా చిన్నపాటి యుద్ధమే జరగటం ఖాయమనిపిస్తోంది. అఖిల పక్షాన్ని బహిష్కరించిన విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి అధికార విపక్షాల వ్యూహాలేంటి? ఏ బిల్లులు చర్చకు రాబోతున్నాయి? మోదీ సర్కార్ను కార్నర్ చేసేందుకు విపక్ష పార్టీలు ఏ అంశాలను ఆయుధాలుగా మార్చుకోబోతున్నాయి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ఆసక్తి. అఖిల పక్ష సమావేశంలో ఓ రేంజ్ హైడ్రామా. 5 కీలక బిల్లులతో రాబోతున్న ప్రభుత్వం. డీలిమిటేషన్, మహిళా బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్. ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా విపక్షాల వ్యూహాలు. వాంగ్చుక్, అయోధ్య అవకతవకలపై నిలదీసే ఛాన్స్. అధికార విపక్షాల్లో సంఖ్యాపరమైన మార్పులు, కీలక బిల్లులు. ఇలాంటి పరిణామాల మధ్య ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. మారిన పరిస్థితులు, మారిన రాజకీయంతో ఈసారి మరింత హీటెక్కించడం ఖాయమనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న 2 కీలక పరిణామాలు సీన్ను ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించడం, శివసేన యూపీటీ వర్గానికి చెందిన 6 ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడం ఈసారి సమావేశాలను మరింత వాడివేడిగా మార్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సమావేశాలు మొదలయ్యే రోజే మార్చ్ 2 పార్లమెంటు ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వగా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక అటు మోదీ సర్కార్ను కార్నర్ చేసేందుకు విపక్షాలు కూడా పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. గత సమావేశాల్లో ఎదురైన పరిణామాలతో పంతం మీద కనిపిస్తున్న కేంద్రం కూడా తగ్గేదేలే అనే వ్యూహాలతో సమావేశాలకు సిద్ధమైంది. అఖిలపక్ష సమావేశంలో కనిపించిన హైడ్రామా పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో, ఏ రేంజ్లో మంటలు పుట్టించబోతున్నాయో అనే దానికి శాంపిల్ గా కనిపించాయి. సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశం వివాదంలో చిక్కుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన యూబీటీ, ఆమ్ ఆద్మీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రెబెల్ ఎంపీలు ఏర్పాటు చేసిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ విపక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. గుర్తింపు లేని పార్టీని అఖిల పక్షానికి ఎలా పిలిచారని ప్రశ్నించాయి. ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అధికారిక గుర్తింపు లేని పార్టీకి సమావేశంలో చోటు కల్పించడం సరికాదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ అధికారిక వెబ్సైట్ లో ఇప్పటికీ ఆ పార్టీ ఎంపీలు తృణమూల్ సభ్యులుగానే నమోదై ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యేక పార్టీ హోదాతో ఆహ్వానం పంపడం అర్థం కావట్లేదని మండిపడ్డారు. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగబోతుండగా 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం తీసుకురాబోతున్న 5 కొత్త బిల్లుల్లో దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలున్నాయి. మొదటిది దేశంలో ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆదాయ పన్ను సవరణ బిల్లు. రెండోది సుప్రీంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించేందుకు జడ్జీల సంఖ్యను పెంచేలా రూపొందించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు. ఈ 2 గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ల స్థానంలో రాబోతున్నాయి. వీటితో పాటు బర్త్, డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, దేశ ప్రతిష్టను, చిహ్నాలను కించపరిచే వారిపై కఠినమైన చర్యల కోసం జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దేశీయంగా చిన్న పరిశ్రమలను బలోపేతం చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు కూడా తీసుకొస్తున్నారు. వీటితో పాటు గతంలో పార్లమెంటు ముందుకొచ్చి పెండింగ్ లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత భారత శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ప్రభుత్వం ఈ సెషన్లో ఆమోదించాలని చూస్తోంది.
బిల్లులతో పాటు అదను చూసి డీలిమిటేషన్ మహిళా బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఎండగట్టాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇక అటు సోరం వాంగ్చుక్ దీక్షను బలవంతంగా భగ్నం చేయడం, అయోధ్యలోని రామమందిరం విరాళాల్లో అవకతవకల అంశం ఈసారి పార్లమెంట్ను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పెంపు, జాతీయ స్థాయిలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు కూడా సభల్లో ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రధానాస్త్రాలుగా మలుచుకోవాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇక అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు ఎంపీలు షిండే వర్గంలో విలీనం కావడం, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు దీదీకి హ్యాండ్ ఇచ్చి ఊరు పేరు లేని పార్టీలో కలవడం లాంటి పరిణామాలు ఈ సమావేశాలను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ఎంపీలు తొలిసారి లోక్సభకు రాబోతున్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ తో డీఎంకేకు దూరం పెరిగింది. మరి ఇప్పుడు వాళ్ల స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కేంద్రాన్ని కార్నర్ చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్రం స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. ఓవరాల్ గా ఈ వర్షాకాల సమావేశాలు, కీలక బిల్లులు, రాజకీయ వ్యూహాలు, అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో పాలిటిక్స్ వేడెక్కే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక అటు ఈ సమావేశాలతో జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు, అంతకు మించిన మాటల యుద్ధాలు. ఈసారి సమావేశాలు అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపచేయాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. గత బడ్జెట్ సమావేశాల్లో విఫలమైన ఈ బిల్లుకు ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలు కలిసొస్తాయని ఆశతో ఉంది. మరి అదే నిజమవుతుందా? ఈ రెండు బిల్లుల విషయంలో మోదీ సర్కారు పంతం నెరవేరే ఛాన్స్ ఉందా? బలాలు, లెక్కలు ఏం చెప్తున్నాయి? రాజకీయ సమీకరణాల మధ్య రసవత్తరం. ఈసారి సమావేశాలు సంథింగ్ స్పెషల్. కీలకంగా డీలిమిటేషన్, మహిళా బిల్లు. రెండు బిల్లుల విషయంలో కేంద్రం సీరియస్. కేంద్రం తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంటులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లను ఆమోదించారు. ఇక అటు శివసేన ఉద్ధవ్ పక్షం నుంచి 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంటులో 3/2 మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక అటు గత సమావేశాల్లో విగిపోయిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుందనే ప్రచారం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఉభయ సభల్లోనూ ఆ రెండు బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అవసరమైన మద్దతును కూడగట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. టీఎంసీలో తిరుగుబాటు, 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలిపేలా చూడటంతో పాటు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీలు 6 షిండే వర్గంలో చేరడం లాంటివి కూడా ఇందులో భాగం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఇండియా కూటమిలో లుకలుకలు కూడా మోదీ సర్కార్కు కలిసొచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నిర్ణయం తీసుకోవడం, ఎన్సీపీ కూడా ఎన్డీఏ వైపు అడుగులు వేస్తుండటంతో కేంద్రం కీలకంగా భావిస్తున్న రెండు బిల్లులు ఈసారి ఆమోదం పొందడం సులభమనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు గత సమావేశాల్లోనూ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన కేంద్రానికి భారీ పరాభవం ఎదురైంది. అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో బిల్లుకు ఆమోదం లభించలేదు. అయితే ఈసారి ఎలాగైనా వీటిని ఆమోదింపచేయాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి బడ్జెట్ సెషన్ ఏప్రిల్లో కంటే చాలా తేలిగ్గా ఉంటుంది.
ఎందుకంటే ముఖ్యమైన అపోనెంట్స్ మమతా బెనర్జీ ఓడిపోయింది, స్టాలిన్ డిఎంకే ఓడిపోయారు. మిగతా చిన్న పార్టీలు ఏ అయితే ఇండియా అలయన్స్లో ఉన్నాయో అన్నీ చీలికపోయినాయి. ఎన్సీపీ ఏంటి, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏంటి, అన్నిటికంటే ముఖ్యం మమతా బెనర్జీ దగ్గర 28 మంది ఎంపీలు ఉంటే వాళ్ళలో 22 మళ్ళీ ఇంకో పార్టీ ఫామ్ చేసుకున్నారు. సో తప్పకుండా తేలిగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి గత వారంలో నుంచి అన్ని పార్టీలు మేము గవర్నమెంట్ని 131 అమెండ్మెంట్కి సపోర్ట్ చేస్తాం, కొన్ని కండిషన్స్ పెడితే అన్ని దారి చూపెట్టాయి. ఆ 2 బిల్లులకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయా అంటే కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం. బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లొచ్చాయి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలున్నారు. టీఎంసీకి హ్యాండ్ ఇచ్చి ఎన్సీపీఐలో చేరిన 20 మంది, శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి వెళ్లిన 6గురితో కలిసి ఈ నంబర్ 319కు చేరింది. వైసీపీకి చెందిన 4 ఎంపీలు కూడా బిల్లుకు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్డీఏ బలం 323కు పెరిగింది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన యూపీటీ, డీఎంకే లాంటి పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ పార్టీలు తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరిస్తే బిల్లుకు మద్దతివ్వొచ్చని సంకేతాలిచ్చాయి. అంతా సవ్యంగా జరిగి ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మద్దతుగా నిలిస్తే ఎన్డీఏ బలం 331కి చేరుతుంది. ఇక శివసేన ఉద్ధవ్ వర్గం సపోర్ట్ చేస్తే 334కు, డీఎంకే కూడా కలిసొస్తే 356కు పెరుగుతుంది. అయితే ఇక్కడే అసలు చిక్కుంది. అన్ని పార్టీలు మద్దతు తెలిపినా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు సాధించడం కష్టమే. 3/2 మెజారిటీకి అవసరమైన సంఖ్యకు 4 ఓట్ల దూరంలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సభ మొత్తం బలమాధారంగా కాకుండా ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల ఆధారంగా లెక్కిస్తున్నారు. కొందరు సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉంటే బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడా తగ్గుతుంది. దీంతో ఎన్డీఏలో లేని కొందరు ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉంటారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఇదంతా ఎలా ఉన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ 2 బిల్లులను అత్యంత కీలకంగా భావిస్తోంది ప్రభుత్వం. మహిళా రిజర్వేషన్ అమలుపై అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. మరి గత సమావేశాల్లో బిల్లును తీసుకొచ్చి ఆమోదం లభించకపోవడంతో డిఫెన్స్ లో పడిపోయిన కేంద్రం మరి ఈసారి సమావేశాల్లో తన పంతం నెక్కించుకుంటుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఇదంతా ఎలా ఉన్నా మారిన రాజకీయ సమీకరణాలు, జరుగుతున్న సంఘటనలు ఈసారి సమావేశాల్లో మరింత హీటు పుట్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.